హలో ఎవ్రీవన్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు అయితే మనం కొత్త ఆసన గురించి నేర్చుకుందాం. ఆసన నేమ్ వచ్చి వ్యగ్రాసన. సో ఈ ఆసన వల్ల బెనిఫిట్స్ అయితే ఫస్ట్ తెలుసుకుందాం. సో ఈ రోజుల్లో మనకేంటంటే మనం ఎంత హైట్ ఉంటామో హైట్కి తగ్గట్టు వెయిట్ కూడా మెయింటైన్ చేయాలి. సో మనం ఉండవలసిన దానికన్నా వెయిట్ ఎక్కువగా ఉంటే దాన్ని ఓవర్ వెయిట్ అని, ఎక్సెస్ వెయిట్ ఉంటే దాన్ని ఒబేసిటీ అని అంటారు. కొంతమందికి ఫ్యాట్ థైస్ దగ్గర, స్టమక్ దగ్గర ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ థైస్ దగ్గర, స్టమక్ దగ్గర ఉండే ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి అండ్ సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేయలేరు అండ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో సయాటికా పెయిన్ని కంట్రోల్ చేయడానికి, దీంతో పాటు మనకి పోస్ట్ డెలివరీ అయిన తర్వాత కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల అండ్ థైస్ దగ్గర కానీ అబ్డోమెన్ దగ్గర కానీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మన థైస్ దగ్గర, మన స్టమక్ దగ్గర ఉండే ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి అండ్ మనకి సయాటికా పెయిన్ని కంట్రోల్ చేయడానికి అండ్ బ్యాక్ బోన్, మన స్పైన్ని ఇంప్రూవ్ చేయడానికి, స్పైన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆసన మనకి బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో ఒకసారి చూద్దాం. సో నార్మల్గా మనం కూర్చున్న తర్వాత వజ్రాసనకి రావాలి. వజ్రాసనలో మనం ఫస్ట్ మన రైట్ నీ అనేది బెండ్ చేయాలి, తర్వాత లెఫ్ట్ నీ. సో దీన్ని వజ్రాసన అని అంటారు. వజ్రాసనలో కూర్చున్న తర్వాత మనము క్యాట్ అండ్ కౌ పోజ్ అంటారు. సో ఫార్వర్డ్ చేయాలి. మన హ్యాండ్స్ ఫార్వర్డ్ చేసిన తర్వాత మన రైట్ లెగ్ ఓర్ లెఫ్ట్ లెగ్, ఫస్ట్ అయితే రైట్ లెగ్తో స్టార్ట్ చేద్దాం. రైట్ లెగ్ స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేసేటప్పుడు డీప్ ఇన్హేల్ ఉండాలి అండ్ వైల్ ఎక్సేలింగ్ మన నీస్ని మనము మన చెస్ట్ దగ్గరికి కానీ మన హెడ్ దగ్గరికి కానీ తీసుకురావాలి. ఎక్సేల్ చేయాలి. అగైన్ ఇన్హేల్ బ్యాక్. ఇన్హేల్ చేసేటప్పుడు లెగ్ని స్ట్రైట్ చేయాలి. ఎక్సేల్ చేసేటప్పుడు బెండ్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆసన. మనకి సయాటికా ప్రాబ్లం తగ్గుతుంది, థైస్ ఫ్యాట్ తగ్గుతుంది. ఫోకస్ ఆన్ బ్రీత్. యోగా చేసేటప్పుడు బ్రీత్ మీద ఫోకస్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ స్ట్రైట్ చేసేటప్పుడు, లెగ్ స్ట్రైట్ చేసేటప్పుడు ఇన్హేల్, స్ట్రెచ్ ఫార్వర్డ్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. సో ఒక 10 రౌండ్స్ చేసిన తర్వాత జస్ట్ రిలాక్స్ ఇన్ దిస్ పొజిషన్ అండ్ కమ్ బ్యాక్ టు వజ్రాసన. స్లోగా వజ్రాసనకు రావచ్చు. సో మనం ఇప్పుడు రైట్ లెగ్ చేసాం కదా, లెఫ్ట్ లెగ్ కూడా మనం ఇప్పుడు చేద్దాం. సో ఇన్హేల్, డీప్ ఇన్హేల్, స్ట్రైట్ యువర్ లెగ్ని స్ట్రైట్గా చేయాలి. ఇన్హేల్ అండ్ వైల్ ఎక్సేలింగ్ మన లెఫ్ట్ని బెండ్ చేయాలి అండ్ ట్రై టు టచ్ నీ టు హెడ్ ఓర్ చెస్ట్. అగైన్ ఇన్హేల్, exhale, bend. Inhale, exhale. Inhale and exhale. So ఆసన అయిన తర్వాత just sit in Vajrasana and relax. సో ఈ ఆసన చేసేటప్పుడు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కౌంట్ చూసుకోండి. రైట్ సైడ్ 10 టైమ్స్ చేస్తే లెఫ్ట్ సైడ్ కూడా 10 టైమ్స్ ఉండాలి. రైట్ అండ్ లెఫ్ట్ ఇలా రోజు కనీసం 15 నుంచి 20 టైమ్స్ చేయొచ్చు. 15 డేస్ నుంచి 20 డేస్ వరకు చేస్తే మనకి విజిబుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం వెయిట్ లాస్ అవ్వాలి, మన పర్టికులర్ పార్ట్లో మనకి ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనము చేసే యోగా ఆసనాస్తో పాటు డైట్ కూడా చాలా ఇంపార్టెంట్.
సో డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. డైట్ కూడా మనకి ఎందుకంటే 80% వరకు మనం తీసుకునే ఫుడ్ని బట్టి మన బాడీలో మెటబాలిజం కానివ్వండి, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అండ్ మన బాడీలో ఫ్యాట్ని కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి 80% న్యూట్రిషన్ ప్లే చేస్తే 20% ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా ఆసనాస్ అనేటివి వర్క్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే యోగా చేసేటప్పుడు మీరు తీసుకునే ఫుడ్ ఇంటేక్ కూడా క్యాలరీస్ కానీ ప్రోటీన్ ఇవన్నీ మీ బాడీకి తగ్గట్టు తీసుకోండి. దీనివల్ల 1 మంత్లోనే మనకి విజిబుల్ రిజల్ట్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం యోగా అనేది ప్రాక్టీస్ చేస్తామో ఎక్కువ బ్రీత్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి మన బ్రీత్ మన ప్రతి ఒక్క ఆర్గానికి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా అందుతుంది. ప్లస్ దీనివల్ల మనకి ఇన్నర్ ఆర్గాన్స్కి మన బాడీ లోపల ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్కి మసాజ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో మసాజ్ లాగా వర్క్ అయినప్పుడు స్ట్రెస్ మన ఆర్గాన్స్ మీద ఉండే బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఆర్గాన్ ఫంక్షన్ అనేది నేచురల్గా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి మనము యోగా చేసేటప్పుడు డైట్ కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. అండ్ డైలీ అట్లీస్ట్ 30 to 40 minutes వరకు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ఫెర్టిలిటీ లాంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు. సో ఇంకొక రోజు మనం ఇంకొక ఆసనాతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.